నెల్లూరు టౌన్ హాల్ నందు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ రాజు ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సినీ పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యారత్న, సేవారత్న, కళారత్న పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారు, ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది కృష్ణమోహన్, సత్యంజీ రియల్ ఎస్టేట్ అధినేత సత్యంజీ గారు, మహేశ్వరి మెడికల్ అధినేత ప్రేరూరి ప్రదీప్ గారు, ఆనందయ్య, గడ్డం సుధాకర్ రెడ్డి, పాండు గారు, షేక్ పర్వీన్ గారు, రియాజ్ బాషా, ఇంతియాజ్ గారు, ఓంకార్ వర్మ, పెంచిల్ రెడ్డి, షబ్బీర్, శ్రీనివాసులు గారు, శాందెన్, మురళీకృష్ణ గారు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి శాలువాలను కప్పి జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సన్మానించారు. యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈరోజు నెల్లూరు పట్టణంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సంస్మరణ పురస్కారాలను ఆ రంగంలో పనిచేసినటువంటి గురుదేవులకు ప్రదానం చేయడం జరిగింది. దానితో పాటు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినటువంటి ప్రధానంగా సంగీతం, నృత్యం, కరాటే లాంటి వాటిలో ప్రదర్శనలు చేసినటువంటి చిన్నారులను కూడా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ తరం వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ దేశానికి చేసినటువంటి అత్యుత్తమ సేవలు ఈ తరం పిల్లలు వారి ద్వారా స్ఫూర్తి పొందాలి. ఒక జీవితకాలంలో ఎంత ఎత్తుకు ఎదగవచ్చు, దేశానికి ఏ విధంగా గొప్ప సేవలు అందించవచ్చు అనడానికి నిదర్శనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆచార్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ప్రొఫెసర్గా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, వేరే దేశాల రాయబారిగా, భారత ఉపరాష్ట్రపతిగా, భారత రాష్ట్రపతిగా, గొప్ప తత్వవేత్తగా, అంటే ఒక్క రంగంలోనే రాణించడం చాలా చాలా పట్టుదలతో కూడుకున్నటువంటి దైతే ఒక జీవితకాలంలో ఇన్నిటిలో కూడా తనదైనటువంటి ముద్ర వేయడం సాధ్యమే. అంటే జీవితాన్ని అర్థం చేసుకొని ప్రతిభను కనుక సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఆ మనిషి ఎదుగుదలను ఎవరు ఆపలేరు అనడానికి రాధాకృష్ణన్ గారి జీవితం నిదర్శనం. అందుకనే భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి నింపాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు దేశం ఆ మహానుభావుని ఆ విధంగా గౌరవించుకోవడం, మనమందరం కూడా వారిని స్మరించుకోవడం అంటే వారి నుండి స్ఫూర్తి నిరంతరం రాబోయే తరాలకు కూడా అందుతూనే ఉండాలనేటువంటి సదుద్దేశంతో మురళీమోహన్ రాజు గారు, వ్యవస్థాపకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అభినందనలు. అవార్డు గ్రహీతలైనటువంటి పెద్దలు ఇంకా ఎంతో పట్టుదలతో వారి రంగాల్లో సమాజానికి సేవలు విస్తృతపరుస్తారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి గౌరవనీయులు శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి ఉపాధ్యాయుడు కొన్ని వేల మంది ఉత్తమ విద్యార్థుల్ని తయారు చేస్తారనే దానికి ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గురువులంటే, ఉపాధ్యాయులంటే ఆయనకి ఎంతో గౌరవం ఉండబట్టి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఈరోజు మన సింహపురి నగరానికి ఇచ్చేసి ఆయన 2 రోజుల పర్యటన ఈరోజు మొదటి రోజు పూర్తి చేసుకుంది. అదేవిధంగా ఎంతోమంది ఈ సమాజంలో ఎంతోమంది అవసరానికి
కొంతమంది రక్తదానం, కొంతమంది సేవా గుణం కలిగిన వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఆయన చేతులు గుండా ఈరోజు ఆ పురస్కారాన్ని అందజేయడం ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా ఈరోజు ఎంతోమందికి అంటే కేవలం ఒక ప్రోత్సాహం మాత్రమే. ఈరోజు ఒక మాట చెప్పారు ఆయన, నేను 25 సంవత్సరాల క్రితం నెల్లూరుకు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నానని. అంటే 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక జ్ఞాపకాన్ని ఈరోజు వరకు కూడా ఆయన గుర్తుపెట్టుకొని కళల పట్ల ఉండేటటువంటి ఆ అభిమానం అటువంటిది. ఆయన నిండు నూరేళ్ళు ఆయన జీవితం గడపాలని, మరో ఉన్నత పదవులు ఆశించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మా అనుబంధం ఇప్పటికీ కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ జబర్దస్త్ తన్మయ్. సో నెల్లూరులో జరగబోతున్నటువంటి చారిత్రాత్మక విషయాల్ని అన్నింటినీ కూడా ఒక్క చోట తీసుకొచ్చి చెప్పింది మా కల్చర్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ అందరూ మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.